ఓజీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపడంతో దర్శకుడు సుజిత్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. సాహో డిజాస్టర్ అయిన 6 ఏళ్ల తర్వాత ఓజీతో హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. మరి ఈ యంగ్ స్టైలిష్ డైరెక్టర్ నెక్స్ట్ ఎవరితో వర్క్ చేస్తాడు? Have a look. నాని సినిమాల బడ్జెట్ ఎక్కువ కావడంతో పట్టాలెక్కడం లేదు. తమిళంలో హిట్ మూవీ డాన్ తీసిన సిబి చక్రవర్తి నానితో సినిమా ప్లాన్ చేశాడు. బడ్జెట్ 100 కోట్లు దాటిపోవడంతో రిస్క్ అవుతుందేమోనని నిర్మాత తగ్గాల్సి వచ్చింది. ఓజీ సెట్స్ పై ఉండగానే నాని సుజిత్ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ ప్రకటిస్తూ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇదంతా జరిగి ఏడాదిన్నర దాటేసింది. ఆ తర్వాత తీసిన హిట్ 3 రిలీజ్ అయింది. ది ప్యారడైజ్ సెట్స్ పై ఉన్న సుజిత్ మూవీ ఊసేలేకపోవడంతో అటకెక్కినట్టే అనుకున్నారు. అయితే హిట్ 3 ప్రమోషన్ లో నాని మాట్లాడుతూ ప్యారడైజ్ తర్వాత సుజిత్ సినిమా గురించి ఎక్కడా ఊసలేకపోవడంతో సుజిత్ సినిమా మొదలవుతుందన్న నమ్మకం కలగలేదు. నాని సుజిత్ మూవీ బడ్జెట్ ఎక్కువ అవుతుందని వర్కౌట్ కాకపోవడంతో పక్కన పెట్టేశారన్న వార్త బయటకొచ్చింది. ఓజీ రిలీజ్ తర్వాత నాని సుజిత్ సినిమా టాపిక్ మరోసారి బయటకొచ్చింది. ఒక ఇంటర్వ్యూలో సుజిత్ మాటల్లో నాని సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. నాని ది ప్యారడైజ్ సినిమా పూర్తి కాగానే సుజిత్ మూవీ పట్టలేకపోతోంది. నాని సినిమా గురించి సుజిత్ మాట్లాడుతూ తనదైన మార్క్ యాక్షన్ డ్రామాతో పాటు డార్క్ హ్యూమర్ ఉంటుందని చెప్పాడు. అయితే ఇలాంటి సినిమా మేకింగ్ కష్టంగా ఉంటుందని టెక్నికల్ గా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నట్టు తెలిపాడు సుజిత్. ఎక్కువ భాగం షూటింగ్ యూరోప్ లో జరుగుతుందని, స్క్రిప్ట్ రెడీ ఉందని చెప్పాడు. సినిమాకు బ్లడీ రోమియో అన్న టైటిల్ అనుకుంటున్నారు.